లేదు. ఇప్పుడు నీవేం చెయ్యాలో తీర్మానం నీదే, కానీ నువ్వు నిలబడ్డావు అనుకో నీ జీవితం బాగుంటుందిరా అని ఇలా నా 2 చేతులు ఇలా చేత్తో పట్టుకొని యేసన్న గారు అడిగితే నాకే తెలియకుండా నాకు విపరీతంగా ఏడుపు వచ్చేసింది. పెద్దగా ఏడ్చి నాకు తెలియకుండా నేను ఒక తీర్మానం చేసేసాను. అప్పుడు అన్న దగ్గర, అన్న నేను దేవుని చూసి సేవకి వచ్చాను, మిమ్మల్ని చూసి దేవుని సేవకు వచ్చాను. ఈ జీవితం దేవునిది, ఈ జీవితం హోసనా మినిస్ట్రీస్. హల్లెలూయా. చావైనా బ్రతుకైనా నాకు ఇక ఈ సేవలోని నన్ను వెళ్ళిపోవాలన్న ఆలోచన నాకు లేదంటే యేసన్న గారు నన్ను అలాగే దగ్గర తీసుకొని గుండెకి హత్తుకొని యేసన్న గారు నా కోసం ప్రార్థన చేశారు. దేవా ఈ బిడ్డని కాపాడి సేవలో స్థిరపరిచి వాడుకోమని యేసన్న గారు నా కోసం చిన్న ప్రార్థన చేశారు. ఆ రోజు అది నేను మర్చిపోయే రోజు కాదు. నేను చిన్న సేవకునండి, నేను పెద్ద సేవకునేం కాదు. ఒక సాధారణ ఒక 4-5 సంవత్సరాల సేవలో ఉన్నాను. ఓ 4-5 సంవత్సరాల సేవలో ఉన్నాను. పెద్ద అనుభవం కలిగిన వాడు కాదు. నా వల్ల సమస్యకి ఏదో పెద్ద ప్రయోజనం ఉంటుందని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే నా జ్ఞానం కానీ నా తెలివి కానీ అంత గొప్పగా ఏం కాదు. ఆయన నా ఎడల అంత ప్రేమ చూపాల్సిన అవసరం లేదు. ఆయన స్థాయికి నేను ఆయన కాళ్ళు గూటి కూడా సరిపోను. కానీ ఆ రోజు యేసన్న గారు నన్ను దగ్గర తీసుకుని నా కోసం ఒక చిన్న ప్రార్థన చేశారు. మరి ఆయన నాలో ఏం చూశాడో నాకు తెలియదు. ఆయన నాలో ఏం చూశాడో నాకు తెలియదండి. దేవుని యొక్క కృప, దైవజనుని ప్రేమ, ఆయన నా కోసం ప్రార్థన చేశారు. కానీ ఈరోజు ఒక రాష్ట్రానికి కాకుండా, ఒక పట్టణానికి కాకుండా, ఒక దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేవుడు నా జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చి అన్ని భాషల వాళ్ళకి ప్రైజ్ లార్డ్. కర్ణాటక వెళితే కన్నడలో వాక్యం చెప్తాను, ఇక్కడికి వస్తే తెలుగులో వాక్యం చెప్తాను. తమిళనాడు వెళ్తే కొద్దిగా గొప్ప 100% కాకపోయినా కొద్ది గొప్ప నేను తమిళ్లో మాట్లాడతాను. అటు నార్త్ ఇండియా వెళ్ళాను అనుకోండి, అంతగా కాకపోయినా 1-2 తోడా ఏదో మాట్లాడి అన్ని భాషలు వాళ్ళకి దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆ రోజు కానీ దేవుడు నాకు దైవ సేవకుల ద్వారా ఆ రోజు అన్న దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, ఆయన నన్ను చూసి లేచి రావడం ఏంటి, మీకు అర్థమవుతుందండి. ఆయన నన్ను చూసి లేచి రావాల్సిన అవసరం లేదు. అంత పెద్ద కాంగ్రిగేషన్లో ఆయన నన్ను చూసి లేచి వచ్చి, ఈ చిన్న కుర్రోడిని కదండి, 20 సంవత్సరాల క్రిందటంటే నా వయసు ఎంత అండి, 22-23 సంవత్సరాలు ఉంటుంది అంతే. మరి నా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడడం ఏంటి, నాకు ఆయన విషయాలన్నీ చెప్పడం ఏంటి. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు కదా. సేవకి ఎందరో వస్తుంటారు, ఎందరో పోతుంటారు. అందరి గురించి ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. నేనేమనుకుంటానంటే దేవుడు తన మార్గాన్ని బయలుపరిచాడు. ఈరోజు నా జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు.